గడిచిన పర్యాయం మనం యేసు ప్రభువు 5 విషయాల్లో ఆశ్చర్యకరుడు ఎలా అయ్యాడు అన్నటువంటి విషయాన్ని నేర్చుకొని ఉన్నాం. ఆయన జన్మలో ఆశ్చర్యకరుడు, బ్రతుకులో ఆశ్చర్యకరుడు, మరణములో ఆశ్చర్యకరుడు, మృతుల్లో నుంచి 3వ దినాన లేవటంలో ఆశ్చర్యకరుడు, అందరూ చూస్తూ ఉండగానే పరలోకం చేరుకోవటంలో ఆశ్చర్యకరుడు అని ఆయన గురించి నేర్చుకొని ఉన్నాం. ఈ దినాన్న మనం యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలా ఆలోచనకర్త అయ్యాడు, ఆయనను ఆలోచనకర్తగా, సార్థక నామధేయుడిగా ఎలా మనం నేర్చుకోవచ్చు, ఆ పేరు ద్వారా మనం ఎలా మేలులు పొందవచ్చు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, మనం అందరం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆలోచనకర్తల పాత్ర మనం పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి మనిషి ఈ భూమి మీద తన భవిష్యత్తుని నిర్మించుకోవటంలో, నడవడంలో ఎవరినో ఒకరిని రోల్ మోడల్గా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. ఒక వయసు వచ్చేంత వరకు ఒక రోల్ మోడల్, ఒకరి ఆలోచనలు అనుసరించి జీవించటం, మరలా ఆ వయసు కాస్త పెరిగిన తర్వాత, అనుభవాలు కొన్ని వచ్చిన తర్వాత, ప్రదేశం మారినప్పుడు, వయసు పెరిగినప్పుడు, బంధుత్వాలు మారినప్పుడు మరొక ఆలోచనకర్త ఆలోచనను అనుసరించి జీవించటం మనందరికీ తెలుసు. అప్పుడప్పుడు కొందరు మనుషులు విపరీతంగా, ప్రత్యేకంగా, ఊహించనటువంటి రీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు వెంటనే మనకు ఒక డౌట్ వస్తుంది. ఏమనంటే ఎవరో వీళ్ళకి నేర్పిస్తున్నారు అని. విన్నాం కదా, ఎవరో నేర్పిస్తున్నారు, ఇవి వాళ్ళ మాటలు కావు, వీళ్ళ వెనక ఎవరో ఉన్నారండి, ఆ డౌట్ వస్తుంది నాకు అని అంటూ ఉంటారు. ఈవెన్ ముఖ్యంగా వివాహమైన తర్వాత భార్యాభర్తలకు సమస్య వచ్చినప్పుడు భర్త కానీ భార్య కానీ ఆరోపించే మాట ఏంటి అని అంటే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ మాట వింటుంది, వాళ్ళ నాన్న మాట వింటుంది, నా మాట అస్సలు వినదని భర్త మాట్లాడటం. అలాగే ఈయన నా మాట తప్ప ప్రపంచంలో అందరి మాట వింటాడు అని భర్త గురించి చెప్పటం. అంటే మొత్తానికి ఏమర్థమవుతుంది మనకు అనంటే, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా తెలుసో తెలియకో ఒక్కసారి మనందరినీ కూడా ఆత్మ పరిశీలన చేసుకొని చూడండి. ఎవరో ఒకరి ఆలోచన విధానం మన మీద ప్రభావం చూపుతుంది. వాళ్ళ ఆలోచనలను అనుసరించి పోదాము అన్నటువంటి రీతిగా మనం వెళుతూ ఉంటాం, ముందుకు సాగుతూ ఉంటాం. అన్నీ కూడా ప్రారంభంలో చిన్నప్పటి నుంచి చదువు, ఏం చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏం చూడాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎవరో ఒకరు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆలోచనకర్తలు 2 రకాలు. ఒకటి నాశనానికి నడిపించే ఆలోచనకర్తలు, 2 నాశనాన్ని తప్పించి నిత్యత్వానికి నడిపించే ఆలోచనకర్తలు. 2 రకాలైనటువంటి ఆలోచనకర్తలు ఉంటారు. బైబిల్లో ఆలోచనకర్తల గురించి చాలా గొప్పగా రాయబడింది. అలా రాయబడినంత మాత్రం చేత ఎవరి ఆలోచనలు పడితే వాళ్ళ ఆలోచనలు మనం స్వీకరించామంటే చాలా చెడిపోతాం. ముఖ్యంగా నాశనానికి నడిపించే ఆలోచనకర్తలు ఎలా ఉంటారు, వాళ్ళ వల్ల ఎంత ప్రమాదం మనకు వాటిల్లుతుంది అన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తే, ఒక దేశాన్ని పరిపాలించే రాజు అంటే సాధారణమైన వ్యక్తి ఉంటాడు చెప్పండి. దేశాన్ని పరిపాలించేవాడంటే ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే యోగ్యుడు అని అర్థం, అంతేనా? ఎందుకంటే యోగ్యుడైనటువంటి వాడే రాజు అవ్వడానికి అవకాశం. ఇంకెవరూ లేకపోతే, ఇతనికంటే మించిన వాళ్ళు, ఇతనికంటే యోగ్యత కలిగినటువంటి వాడు ఎవరూ లేకపోతే అతను రాజు అవుతాడు. అంత యోగ్యుడైనటువంటి వాడు, అంత సమర్థుడైనటువంటి వాడు, ఆజ్ఞలను జారీ చేసేటటువంటి వాడు, ఏదైనా సరే మంచికైనా చెడుకైనా తన యొక్క అదుపాజ్ఞల్లోనే రాజ్యము జరుగుతూ ఉంటుంది. అటువంటి రాజును సైతం తిప్పగలిగి తప్పు త్రోవ పట్టించగలిగినటువంటి శక్తి ఆలోచనకర్తలకు ఉంటుంది. ఇది నేనంటున్న మాట కాదు, ఒకసారి చరిత్రలో చూద్దాం. ఈ ఆలోచనకర్తల విషయంలో ముందు కీడించి మేలెంచగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 22వ అధ్యాయము
2వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్నటువంటి మంచి విషయాలను మనం అక్కడ ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు విన్నటువంటి విషయాలను గమనించగలిగితే, అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడ యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతన్ని నాశనమునకు కారకులైరి. ఒక రాజు నాశనమైపోవడానికి కారణం ఏంటి? వాస్తవంగా రాజుని ఎవరండి నాశనం చేయగలిగినటువంటి శక్తి ఉంటుందో మనం అనుకుంటాం, అంతే కదా. రాజు వలన ఎవరైనా బహుమానాలు పొందొచ్చు, రాజు వలన ఎవరైనా శిక్ష పొందొచ్చు, అంతే కదా. రాజు నుంచే ఏమైనా వస్తుంది కదా మనకు, శిక్ష కానీ రక్ష కానీ ఏదైనా. కానీ రాజే నాశనమైపోతాడా? అలా రాజే నాశనమైపోయేంత పని ఎవరు చేయగలరు అని అంటే అతన్ని నడిపించే ఆలోచనకర్తలు చేయగలరు. గుర్తుంచుకోండి, నడిపించే ఆలోచనకర్తలు చేయగలరు. కొందరిని నమ్ముతారు కొందరు మనుషులు సర్వసాధారణంగా. నమ్మిన తర్వాత వాళ్ళ ఆలోచనలు స్వీకరిస్తారు. ఒకనాడు ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు, హామాను అనేటటువంటి వ్యక్తి రాజు తర్వాత అంతటి స్థానం ఆయనకి ఇవ్వబడింది. అతనికి ఆలోచనకర్తలు ఉన్నారు. ఎవరు? వాళ్ళ ఆవిడ, అతని స్నేహితులు. వాళ్ళ ఆవిడ అతని స్నేహితుల దగ్గర ఆయన ఒక మాట చెప్పాడు. మన రాజ్యంలో ఇశ్రాయేలీయుడు ఒక అతను ఉన్నాడు, అతని పేరు మొర్దెకై. నేను వెళుతూ ఉన్నప్పుడు రాజుకి ఇచ్చినటువంటి గౌరవమే నాకు ఇస్తారు. అందరూ దండాలు పెడతారు, నాకు లోబడతారు, నాకు వంగుతారు అనేటువంటి మాట చెప్పి, ఈ మొర్దెకై అనేవాడు మాత్రం అస్సలు నేనంటే కనీసం కూరలో కరివేపాకులాగా కూడా పట్టించుకోడు. వీడిని ఏం చేయాలి అని ఆలోచనలు చెప్పండి అని వాళ్ళ దగ్గర చెప్తే, వాళ్ళన్న మాట మనకు అందరికీ తెలుసు. ఏం చెప్పారు వాళ్ళు? 50 మూరల ఎత్తు కలిగినటువంటి ఉరికొయ్య ఒకటి చేయించయ్యా ఆయన కోసం అని. అంటే ఈ ఆలోచన మంచిదేనంటారా? మంచిదైతే అతడు తయారు చేయించిన ఉరికొయ్యకే అతని 10 మంది కొడుకులు, మొత్తం 11 మంది ఒకటే రోజు వేలాడడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని ఆలోచన చేయగలిగితే, ఆలోచనకర్తల పాత్ర చాలా ప్రాముఖ్యమైంది మనిషి జీవితంలో అనేది మర్చిపోకూడదు. ఇకపోతే ఆలోచనను ఆంగ్లంలో ఐడియా అంటారండి. ఐడియా గురించి మనకు ఒక సామెత తెలుసు. ఐడియా ఏం చేస్తుందట? జీవితాన్ని మార్చేస్తుందట. నిజంగా పెద్దల ఐడియా, ఒక మంచి ఐడియా కావచ్చు, చెడ్డ ఐడియా కావచ్చు, జీవితాన్ని మార్చగలదు, హతమార్చగలదు కూడా. ముఖ్యంగా సాతాను ఐడియా ఎలా ఉంటుంది? యేసు ప్రభు దగ్గరే శిష్యుడిగా ఉన్నాడు ఒక మనిషి. ప్రభు దగ్గర ఉన్నవాడిని బయటికి లాగాలంటే ఎంత పని, ఎంత కష్టమైన పని, దాదాపు అసాధ్యమైన పని. అటువంటి ఆయనను కూడా ఒక ఐడియా ఇచ్చి పడగొట్టింది సాతానుడు. ఏం చేసింది ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇది కూడా కీడుకు సంబంధించిన ఐడియాలు ఎట్లా ఉంటాయో మనకు అర్థం కావటానికి మీ ముందుకు తీసుకొస్తున్న సందర్భాలు ఇవి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అప్పుడు పుట్టించాడు, ఇప్పుడు పెద్ద అయింది. ఎక్కడ పుడుతుంది ఆలోచన? ఎవరికైనా ఆలోచనకర్తల ఆలోచన ఎక్కడ నాటుకుంటుంది, ఎక్కడ ముద్ర వేయబడుతుంది అంటే హృదయములో ముద్ర వేయబడుతుంది. అప్పుడప్పుడు కొందరు చెప్తారు, నా హృదయంలో పడ్డ ఈ మాటలు నేను అసలు మర్చిపోలేను అని చెప్తూ ఉంటారు. ఇంకా నా గుండెకు గాయమైంది, నా హృదయానికి గాయమైంది, అంత సులభంగా నేను మర్చిపోలేని మాట్లాడుతూ ఉంటారు. అదే మంచైనా చెడైనా హృదయంలో నాటబడితే అది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ప్రియులారా. చాలామంది అంటూ ఉంటారు, శరీరానికైనా గాయం మానిపోతుందట,
కానీ గుండెకైన గాయం మానడం కష్టం అని చెప్తూ ఉంటారు. అలా హృదయాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాడు సాతానుడు. అలా కాన్సన్ట్రేట్ చేసి ఇస్కరియోతు యూదాలో పెట్టింది ఏంటి అంటే, నీకు యేసు ప్రభువు వల్ల ఒరిగేదేమీ లేదు. పైపెచ్చు ఉన్నదంతా ఏం చేయమంటాడు ఆయన? అమ్మేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు అంటాడు. ఇది బాగానే ఉంటుంది మనకి ఎవరికైనా? ఇది బాగుంది అని మన మనసుకు అనిపిస్తే చెప్పండి, మనకు ఎలా అనిపించదు? మంచిగా అనిపిస్తుంది చెప్పండి. నేను ఆకాశకు వాకిళ్ళు విప్పి పట్టజాలైనటువంటి విస్తారమైనటువంటి దాన్ని ఇస్తాను అన్నటువంటిదే గుర్తుంటుంది. అంతకుముందు అడిగింది మర్చిపోయి ఉంటాం. అంతకుముందు ఏం చెప్పాడు దేవుడు? మీ సంపాదన అంతట్లో దశంభాగం ఇవ్వండి అన్నాడు. దాని కింద ఉండేది మనకు బాగా ఇష్టమైంది. నువ్వు ఇస్తానన్నావు ప్రభు అంటే ఆయన ఏమంటాడు? ఆ పైన నేను చూడనైనా, ఆ పైన నేను చూడనైనా, ఆ పైన నేను చూడనైనా అంటాడు ఆయన. అలాగా లేనిదంతా మనకు కావాలి ఇచ్చేటటువంటి వాడు దేవుడు, పుచ్చుకునేటటువంటి వాడు జీవుడు అని మనం ఫిక్స్ అయిపోయాం ఇక్కడ కాదు. ఇలా ప్రభు దగ్గరికి వస్తే ఉన్నది కాస్త పోవడం తప్ప నీకు వచ్చేది ఏమీ లేదు. మహా అంటే తీసుకుంటే రోజు ఇంత తీసుకుంటావు. అది ఏ పక్కకు చెప్పు? ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద రాకూడదు అనుకుంటా. కట్టేటప్పుడేమో ఇన్స్టాల్మెంట్లు కట్టాలి. మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి? బ్యాంకోడి కూడా బాగా మన నాడి బాగా తెలుసండి. ఇచ్చేటప్పుడు ఎట్టిస్తాడు? బల్క్ అంత కల్పిస్తాడు కదా. లోన్ ఇచ్చేటప్పుడు లక్షలు వస్తుంది ఒకటేసారి. మరి కట్టేటప్పుడు మనం ఇంతింత కడతాం. అలా నువ్వు ఇంతింత తీసుకుంటావు. వద్దు, నీకు వస్తే ఒకటేసారి ఏం పడాలి? జాక్పాట్ లాగా తగలాలి. కాబట్టి యేసు ప్రభు నమ్మి ఏం పర్లేదు, మీ ప్రభు చాలా మంచోడు. ఎందుకంటే ఆయన ఎవరినైనా క్షమించగలడు. పట్టించినా క్షమిస్తాడు, చంపించినా క్షమిస్తాడు. నాకు తెలుసు, కావాలంటే సిలువ మోసుకుంటూ పోయేటప్పుడు చూడు, కావాలంటే సిలువ మీద పలికిన మాటల్లో మొదటి మాట అదే చెప్తాడు యేసు ప్రభు. ఆయన కూడా చెప్పిండొచ్చు, చూడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. కాబట్టి యేసు ప్రభును నువ్వు పట్టించేసే ఈ మంచి ఐడియా అప్పుడు ఆ మాట చెప్పగానే సాతానుడితో ఇస్కరియోతు యూదా అని ఉంటాడు, వాటే ఆయన ఐడియా సర్జీ అని. ఇలా ఆలోచనకర్తగా ఒక దయ్యం అతనిలోకి వచ్చినందుకు ఏం జరిగింది, ఏం ఒరిగింది ఇస్కరియోతు యూదాకు అని అంటే, పిల్లలంతా అనాథలైపోయి భిక్షమెత్తుకున్నారు. మా నాన్న ఎవరో తెలుసా? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడని గర్వంగా చెప్పుకోవలసిన పిల్లలు అనాథలైపోయి భిక్షమెత్తుకున్నారు. మా ఆయన ఎవరో తెలుసా? సాక్షాత్తు కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదని చెప్పబడినటువంటి దేవుని ప్రియకుమారుడైనటువంటి మోక్ష ప్రదాత అయినటువంటి ఆయన ద్వారానే, యేసు ప్రభు ద్వారానే ప్రార్థన చేయాలన్నా పరలోకం పోవాలన్నా అటువంటి యేసు ప్రభు దగ్గర మా ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏమనుకున్నారు మీరు అని గర్వంగా చెప్పుకోవాల్సిన ఆవిడ భర్త లేనిదైపోయింది, దిక్కు లేనిదైపోయింది. ఈ స్థితికి కారణం ఏంటంటే, ఒక ఆలోచనకర్తగా దయ్యం ఉండి త్రోవ తప్పించాడు. ఆలోచనకర్తల పాత్ర లాంటిది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఆలోచనకర్త అంటే ఎలా ఉంటాడు, మంచి ఆలోచనకర్తను మనం ఎలా పసిగట్టాలి, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా బైబిల్లో నిక్షిప్తపరిచాడు. అనాదిగా దేవుడు మనల్ని నడిపించటానికి, రుజుమార్గంలో నడిపించటానికి, పరమునకు పోవు జీవ మార్గంలో నడిపించడానికి, మేలు కలుగు మార్గంలో నడిపించటానికి ఆలోచనల కర్తల్ని ప్రారంభం నుంచి ఏర్పాటు చేశాడు. నిజంగా అటువంటి ఆలోచనకర్తల్ని మనం అనుసరిస్తే ఎలా ఉంటామో ఒక మంచి విషయం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. ఆలోచనకర్తల్ని ఆది నుంచి
ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించటమే కాదు, ఆది నుండి దేవుడు ఆలోచనకర్తలను కూడా ఇచ్చాడట మనకి. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని మీకు సందేహం కలుగుతుందేమో. ఏమండి, చాలామంది కయీను చెడిపోవడానికి కారణం ఎవరని చెప్తారండి? కయీను చెడిపోవడానికి ఎవరు కారణం అంటారు? తెలియదా మీకు? తల్లిదండ్రులు కారణం అంటాం. బాగుంది, వెరీ గుడ్. మరి హేబెల్ నీతిమంతుడుగా ఉండడానికి కారణం ఎవరంటారు? తల్లిదండ్రులు కొంతవరకే. కయీను చెడిపోవడానికి అమ్మనాన్నలు కారకులు అనుకుంటే, మరి అదే అమ్మనాన్నలు హేబెల్ను కూడా పెంచారు. ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఆలోచనకర్తలుగా ప్రతి కుటుంబంలో ఎవరిని పెట్టాడు అన్నమాట దేవుడు? అమ్మా నాన్నల్ని పెట్టాడు. అందులో ముఖ్యమైనటువంటి ఆలోచనకర్త ఇద్దరిలో ఎవరు అంటే నాన్న. పండు తెంపి ముందు తిని మళ్ళీ భర్తకిచ్చి, సాలెపురుగుల్లో బ్లాక్ విడో అనే సాలెపురుగు ఉంటుందండి, చదువుకున్న వాళ్ళు బాగా అర్థం అవుద్ది. బ్లాక్ విడో, దాని పేరే బ్లాక్ విడో. సాలెపురుగు ఒకటి, ఆడ సాలెపురుగు ఏం చేస్తుందంటే, తన సహచర సాలెపురుగుని తన నోట్లో నుంచి వచ్చేటటువంటి ద్రవంతో చంపేస్తుందట. తన సహచరం అంటే తన భర్తని, మగ సాలెపురుగుని తన నోట్లో నుంచి వచ్చే ద్రవాన్ని చిమ్మేసి దాని మీద చంపేస్తుందట. అట్లాగా బ్లాక్ విడోలాగా తన భర్తను చంపేసుకుంది. తను చావటంతో పాటు భర్తను కూడా చంపేసుకుంది హవ్వమ్మ. ఇప్పుడు క్వశ్చన్ చేస్తే ఫస్ట్ ఎవరిని చేయాలి? హవ్వమ్మని చేయాలి దేవుడు. కానీ ఎవరిని అడిగాడు క్వశ్చను? ఆదామా ఎక్కడున్నావు అంటే తెలియక కాదు ఈ మాట అడిగింది ఆయన. నీ ఇంటెన్షన్ ఏంటి, నీ ఆన్సర్ ఏంటి, నీ ఏ ఆలోచనలు కలిగి ఉన్నావు, నీకు ఎంత అర్థమైంది అని తెలియటానికి దేవుడు అడిగినటువంటి ప్రశ్న అది. తెలియక అడిగిన ప్రశ్న కాదు. మనలాంటి వాళ్ళు అడిగితే దాని అర్థం మనం ఏదో తెలియక అడిగాలే అనుకోవడానికి. కాబట్టి ఆలోచనకర్త మొదటగా కుటుంబంలో యజమానుడు, తండ్రి, ఆ తర్వాత తల్లి. వారిరువురు ఆలోచనకర్తలుగా ప్రారంభం నుంచి ఉండాలని దేవుడు ఆలోచన. ఆ తర్వాత కూడా సమూహాలుగా, ఒక పెద్ద పెద్ద గుంపులుగా, దేశాలుగా మానవజాతి విడిపోయినప్పుడు దేవుడు రాజరికపు వ్యవస్థ ప్రారంభమైంది. ఆ టైంలో మీరు బాగా గమనించగలిగితే, ప్రతి రాజు పరిపాలిస్తున్న కాలంలో ఒక ప్రవక్తను పుట్టించేవాడు దేవుడు. ప్రవక్తను పుట్టించేవాడు. ఆ ప్రవక్త ద్వారానే ఇప్పుడు ప్రపంచంలో, రాజ్యంలో ప్రజలు తప్పు చేశారనుకోండి, రాజు శిక్షిస్తాడు, సరిచేస్తాడు. ఇప్పుడు రాజే తప్పు చేస్తే, రాజు తప్పు చేశాడనుకోండి, ఎవరు దిద్దాలి? అలా దిద్దడానికే దేవుడు ఆలోచనకర్తలుగా ఎవరిని పెట్టాడు అంటే ప్రవక్తలను పెట్టాడు. నాకు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో పలానా రాజు ఉన్నప్పుడే పలానా ప్రవక్తను ఎందుకు ఏర్పాటు చేస్తాడు అని. వాళ్ళకు తగినటువంటి వాడు, గాడిలో పెట్టగలిగినటువంటి వాడు, బుద్ధి చెప్పగలిగినటువంటి వాడు ఇతడే అని దేవుడు అనుకొని ఏరి వేశారండి ఆ రాజుల కాలంలో. మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందో లేదో, ఆహాబు రాజు ఏలిన కాలములోనే ఏలియా ప్రవక్తని దేవుడు ఎందుకు పుట్టించాలి? ఆహాబు రాజు ఎలాంటాడు? దుష్టత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటాడు ఆహాబు రాజు. ఇశ్రాయేల్ రాజు అతడు. 2 రకాలైనటువంటి పరిపాలనలు ఉన్నాయి ఇశ్రాయేల్ రాజుల్లో, యూదా రాజుల్లో. ఒకటి దావీదును పోలిన పరిపాలన, 2 ఆహాబు రాజు పోలినటువంటి పరిపాలన. ఆహాబు రాజు బహు దుర్మార్గుడు. దేవుడు చేయొద్దన్న ప్రతి హేయమైన పనిని ఖచ్చితంగా పనిగట్టుకుని చేసినటువంటి వాడు. కాబట్టి ఆ ఆహాబు రాజు కాలంలో ఏలియా ప్రవక్తను ఎందుకు పుట్టించాడో తెలుసా? ఆలోచనకర్తగా. వీడు మామూలుడు కాదు. ఆహాబు రాజు కానీ, ఆహాబు రాజుకు వచ్చిన ఆవిడ కానీ, ఎవరామె? యెజబెలు. వీళ్ళిద్దరికీ బుద్ధి రావాలి అంటే ఎవరిలాంటోడు ఉండాలి? మోషేలాంటోడు ఉండనే కూడదు. ఎవరు కావాలంటే ఏలియానే రావాలి.
ఏలియా ఎలాంటోడని రాయబడింది? రోషము కలిగిన ప్రవక్త, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అలాగా ఎవరి కాలములో వాళ్ళకు తగినటువంటి వాడిగా. ఇప్పుడు ఇశ్రాయేలును నడిపించేటప్పుడు మోషే గారిని ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు ఆలోచనకర్తగా? ఒక్కసారి ఆలోచన చేయండి. మోషే గారి స్థానంలోకి ఏలియాని తీసుకొచ్చి పెట్టండి. ఏలియా గారు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆకాశం నుండి అగ్ని దించి అందరినీ కాల్పించేవాడు, భస్మం చేయించేవాడు. అవునా కదా? ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది, మారదికవి. కాబట్టి ఏ తరములో ఎటువంటి ఆలోచనకర్తల్ని, ఎటువంటి ప్రవక్తల్ని పంపించాలో అటువంటి వాళ్ళని అలాగ పంపించి చక్కగా రాజు తప్పు చేసినప్పుడు సైతం, ఎందుకంటే రాజు తప్పు చేస్తే, రాజు తరపున ఉన్న రాణి తప్పు చేస్తే అదంతా చాలా ప్రమాదానికి దారితీస్తుందండి. అర్థం కావడానికి మీకు ఒక మాట చెప్తాను. ఎస్తేరు గారి కాలంలో అహష్వేరోషు రాజు ఉన్నాడు కదా. మాదియా పారసీక రాజ్యానికి రాజుగా అహష్వేరోషు రాజు ఉన్నాడు. వాళ్ళ ఆవిడ ఉంది, ఆవిడ పేరు వస్తి. ఒకసారి విందు చేస్తూ రాజు రాణిని పిలిపించండి అంటే, మా సాధారణంగా రాజు అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రదర్శించుకుంటాడు. ఆయన అందగాడు అనుకోండి, తన అందాన్ని ప్రదర్శించుకుంటాడు. ఆయన పరాక్రమశాలి అనుకోండి, తన పరాక్రమాన్ని చూపించుకోవాలని చూస్తాడు. పోనీ వాళ్ళ ఆవిడ అందగత్త అనుకోండి, అసలు మా రాణి ఎంత మంచి అందగత్తే తెలుసా మీకు, ఏమనుకున్నారు మీరు అన్నటువంటి రీతిగా వాళ్ళ ఆవిడ్ని పిలిపించాలని ఆలోచన చేస్తాడు. ఆవిడ ఏమంటుంది అంటే, నేను రానని చెప్తుంది. వెంటనే రాజు దగ్గర ఉన్నటువంటి ఆలోచనకర్తలు అందరూ కలిసి ఏమన్నారు చెప్పండి? అయ్యా, రాజుగారి భార్య గనక రాజుగారి మాట ఏం లేదని తెలిసిందంటే రాజ్యంలో అందరూ భార్యలు తిరుగుబాటు చేస్తారు అనుకున్నారా లేదా? ఎందుకు? వాళ్ళ సెలబ్రిటీలు అంతే. నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. నన్ను మా ఆవిడ ఒక ప్రశ్న అడిగింది. బావ, బంగారం బాగా తీసుకుని మనం వేసుకోవడం తప్పు కాదు కదా అని. ఇదేంటి ఈ సందేహం నీకెందుకు కలిగింది అని అడిగాను. అడిగితే ఆమె ఒక విషయం చెప్పింది. ఒక గొప్ప దైవజనుడు, ఈయన గొప్ప దైవజనుడే కదా, నన్ను అడిగింది ఒక ఆయన్ని చూపించి. అవును అన్నాను. మరి వాళ్ళ ఆవిడ వేదిక మీదకి ఆయనతో పాటు ఎక్కేటప్పుడు మొబైల్ ధనలక్ష్మిలాగా ఆ జ్యువెలర్స్లో ఉన్నటువంటి బంగారంతా ఆమెకే వేసుకొని పైకి ఎక్కుతుంది. ఆయనకు తెలిసినంత నీకు తెలియదు కదా. అవునా, తెలియదు. ఆమెకు తెలిసినంత కూడా నాకు తెలియదు కదా. అవును, తెలియదు. మరి వాళ్ళే అట్లా వస్తుంటే నేనేసుకుని వస్తే తప్పేంటండి అనింది. అంటే ఏమర్థం చేసుకోవాలి దీన్ని మనం? ఇంకా మీకు అర్థం కావడం మాట చెప్తాను. ఇన్ని కళ్ళు ఒక్కనే చూస్తున్నాయి. నేను అందరినీ చూస్తున్నా, మీరు మాత్రం ఎవరిని చూస్తున్నారు? ఒక్కరిని చూస్తున్నాడు. ఇప్పుడు నేను కనుక మంచి హంగు ఆర్భాటాలతో వచ్చేసాను అనుకోండి, 5,000 ఉన్నాయి. ఈ 5 వేళ్లకు 5 ఉంగరాళ్ళు, ఈ 5 వేళ్లకు 5 ఉంగరాళ్ళు, ఒక బ్రేస్లెట్, ఒక మంచి దట్టమైన చైను, ఇవన్నీ వేసుకొని వచ్చాడు అనుకోండి. లేదు, మంచి విలువైనటువంటి వస్త్రాలు, సూటు బూటు అన్నీ వేసుకొని వచ్చి నిలబడాను అనుకోండి. చూసేవాళ్లకు ఏమనిపిస్తుంది చెప్పండి? నాకు తెలిసి మనలో చాలామంది పెళ్ళైనప్పుడు తప్ప ఎప్పుడు సూట్ వేసుకొని ఉండరు. అవునా? కొందరికి పెళ్ళి సమయంలో కూడా కోట్ లేకుండానే పెళ్ళి అయిపోయి ఉంటుంది. అది మన రేంజ్. అలా కాకుండా సేవకుడైన వాడు ఎప్పుడు సూటు బూట్లో ఉన్నాడు అనుకోండి, ఏమనుకుంటాం మనం? ఇదేదో బాగుంది కదా, మనం ఎప్పుడు సూట్ అయ్యాలి, మనం ఎప్పుడు ఇన్ని సేవకుడు పెట్టినటువంటి ఉంగరాలను పెట్టినట్టు మనం ఎప్పుడు పెట్టాలి, ఈయన వేసిన బ్రేస్లెట్ మేము ఎప్పుడు వేయాలి, ఈయన వేసినటువంటి దండ ఎప్పుడు వేసుకోవాలి. వాస్తవంగా ఒక ఉద్యోగస్తునిగా సేవ జరిగిస్తున్న వాడిగా నేను వేసుకోవటం పెద్ద మ్యాటర్ కాదు. అది చాలా సింపుల్ విషయం. ఈరోజు అనుకుంటే రేపటికి వచ్చేస్తుంది. కానీ అట్లా ఉండకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇన్ని కళ్ళు చూసి ఆదర్శంగా తీసుకుంటాయి. ఆయనకి ఏం చెప్పాలి? మనకు వచ్చిన ముసలం ఏంటంటే, ఎందుకయ్యా ఈ తప్పు చేస్తున్నావు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమంటాం? ఆగో కాసేపు, మా సేవకుడే చేస్తున్నాడు ఈ పని, నేనెంత
అంటావా లేదా? ఖచ్చితంగా. అలాగా రాజు సైతం తప్పు చేస్తే రాజ్యమంతా చెడిపోతుంది. రాజును బట్టి రాజ్యం, రౌతును బట్టి రథం, యథా రాజా తదా ప్రజ అనేది అందుకే. రాజు చెడిపోకూడదు, రాణి చెడిపోకూడదు, రాజ్యం చెడిపోకూడదు. అందరూ చక్కగా సంతోషంగా ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తూ చక్కగా సుభిక్షంగా ఉండాలి. దేవుడు అంటే భయభక్తులతో బతకాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఆలోచనకర్తలను పుట్టించాడు. కానీ ఎప్పుడైతే ఆ ఆలోచనకర్త మాటను పెడచెవిని పెడతారో అప్పుడు నాశనం అయిపోయారు చాలామంది. మంచి ఆలోచనకర్తల మాటలు ఎప్పుడైతే వాళ్ళ మాటలు విన్నారో వాళ్ళు చాలా బాగుపడ్డారు. చరిత్రలో మీరు చూస్తే నాతాను ప్రవక్త వచ్చాడు, దావీదు గారు చేసిన తప్పుని చెప్పాడు, తల వంచాడు దావీదు గారు. ఏమైపోయింది అంటే తనకు ముందున్నటువంటి వైభవం కంటే గొప్ప వైభవం దేవుడిచ్చాడు. అలాంటి మంచి ఆలోచనకర్తల మాటల్ని మనం తప్పనిసరిగా స్వీకరించాలి, చెవిన పెట్టాలి, ఆచరించాలి. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని యేసు ప్రభు ఎటువంటి ఆలోచనకర్తగా ఉన్నాడో ఆయన ఆలోచనలోకి వెళితే మనకు ఎంతటి మేలు జరుగుతుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆలోచన చేస్తే ప్రియులారా, యేసు ప్రభు ఈ ప్రపంచం అంతా కూడా సమస్యలతో సతమతమవుతూ ఉన్నప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని అంటాడు. అంటే ఏం సంపూర్ణమైంది కాలం? దేనికి సంపూర్ణమైంది అని అంటే దేవుడి ఉగ్రతకు సమీపించింది. యేసు ప్రభువు రాకపోయి ఉంటే నెక్స్ట్ జరిగేది ఏంటి అని అంటే దేవుడు భస్మీపట్లం చేసేవాడు ప్రపంచాన్ని. మనం చేస్తున్నటువంటి దుర్మార్గ పనులతో విసిగి వేసారిపోయి చిట్ట చివరి అవకాశంగా యేసు ప్రభువుని పంపించాడు. ఆ ఉగ్రత నుంచి, సమస్యలతో సతమతమైపోయి పాపాలు పండిపోయి జీవిస్తున్నటువంటి సమాజంలోనికి ఒక ఆశల దుర్గంగా, గొప్ప జీవితానికి నాంది పలికేవాడిగా, శాంతి ప్రదాతగా ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు తీసుకుంటే గొప్పవాడు, ఒక రంగంలో ఆరితేరినటువంటి వాడు. నేను ఈ రంగంలో నాకు తెలియదంటూ ఏమీ లేదండి, ఏది ఎక్కడుందో, ఏ లూపు ఎక్కడుందో, ఏ సమస్య ఎక్కడుందో, ఏ లోతులు ఎక్కడున్నాయో నాకు బాగా తెలుసండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు సైతం చేతగాక ఆగిపోయినప్పుడు వారి జీవితాన్ని ముందుకు సాగింపజేయటానికి వచ్చాడు ఆలోచనకర్తయ్యి. యాక్చువల్లీ ఆంగ్ల బైబిల్లో, తెలుగు బైబిల్లోనైతే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని 2 మాటలు ఉంటుంది. కానీ ఆంగ్ల బైబిల్లో చూస్తే ఏముంటుందో తెలుసా? 2 కలిసి ఉంటుంది. వండర్ఫుల్ కౌన్సిలర్ అని. ఆశ్చర్యకరుడు అంటే వండర్ఫుల్ అని, ఆలోచనకర్త అంటే కౌన్సిలర్ అని. త్రోవ చూపించేవాడు, బుద్ధి నేర్పేటటువంటి వాడు, దిద్దేటటువంటి వాడు, నడిపించేటటువంటి వాడు అని అర్థం. అలా త్రోవ చూపించి, బుద్ధి నేర్పించి, నడిపించి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరుడిగా ఆయన ఎలా నిరూపించబడ్డాడని గమనించగలిగితే, వాస్తవంగా పేతురు గారు కానీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ సోదరుడు అంద్రేయ కానీ, యోహాను గారు కానీ, యాకోబు గారు కానీ, వాళ్ళు ఎవరో తెలుసండి? చేపలు పట్టేవాళ్ళు. చేపలు ఎప్పుడు పడతాయో, ఎక్కడ పడతాయో తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఈ లోకంలో అంటే చేపలు పట్టే వాళ్ళకే తెలుసవన్నీ. అవునా? మనకు తెలుసా? మనల్ని కనుక 10 రకాల వెరైటీలు చేపలు ఉన్నటువంటి చోటకు తీసుకెళ్ళి ఏ చేప పేరు ఏదో చెప్పమంటే కూడా చెప్పలేం మనం. చేపల కూర చేస్తే తింటాం తప్ప దాని పేరేంటో మనకు తెలియదు. బొచ్చ అంటాడు, బంగారతీగ అంటాడు, కొంటముక్క అంటాడు, రకరకాలు ఉన్నాయండి. పులస అంటాడు, సాల్మన్ చేప అంట, చేప పేరు సాల్మన్ చేప. అలాగ రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి చేపలకి. ఇవన్నీ పట్టేవాడికి బాగా తెలుస్తుంది. అవునా? వాడు వచ్చి చెబితేనే మనం అర్థం చేసుకొని, ఓహో ఇది పులస, ఇది బంగారు తీగ, ఇది వెండి తీగ అని మనం చెప్పేస్తున్నాం. మనకు పెద్దగా తెలీదు. మనకు చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు కొనుక్కొని రావటం తెలుసు, చేయడం కూడా మనకు రాదు, చేసేది ఇంకొకరు కదా. అలాంటిది ఒకానొక సందర్భంలో ఏం జరిగింది అంటే చూద్దాం. లూకాసు వార్తల 5వ అధ్యాయం ప్రారంభం నుంచి. లూకాసు వార్త 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం ప్రియులరా.
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరితు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వల్లను కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణిని ఎక్కి ధర నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిల నుండి జనసమూహములకు బోధించుచుండెను. ప్రపంచంలో దోణిను ఈ పర్పస్కు వాడుకున్నటువంటి మహానుభావుడు ఎవరు లేరండి. ఇప్పుడు దోణి దేనికి వాడతామండి ఈ లోకంలో మనం? దోణి అంటే తెలుసు కదా మీకు, ఒక చిన్న పడవ అండి. చిన్న పడవ దేనికోసం వాడతాం మనము? ఒక ప్రదేశం నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు చేరడానికి వాడతాం ఒకటి. రెండవది చేపలు వేయడానికి వాడతాం. మూడవది సరుకును రవాణా చేయడానికి వాడతాం ఇటువైపు నుంచి అటువైపు. కానీ ఒక దోణిను ఒక సువార్త వేదికగా స్టేజ్గా తయారు చేసుకున్నాడంటే అది యేసుప్రభుకే సాధ్యం. క్రీస్తు నిరాడంబర జీవితం అని ఇక్కడ మనం అక్కడ ఒకటి ఫ్లెక్స్ పెట్టాం. అక్కడ దోణి ఉంది, పైన చూశారు కదా. జీవితాన్ని మానవాళిని సురక్షితమైన తీరం పరలోకానికి చేర్చేవాడైనా ఇతరుల దోణిను వాడుకున్నాడు. దేనికోసం? ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డును చేర్చడం కోసం కాదు, ఈ భూలోకపు ఒడ్డులో నుంచి పరలోకపు ఒడ్డుకు చేరటం కోసం దేవుడి వాక్యాన్ని పంచటానికి వాడుకున్నాడు ఆయన. అదేనండి గొప్పతనం అంటే. చాలామందికి వస్తువులు ఎట్టెట్లా వాడాలో తెలియదండి. నేను ఒకసారి ఏం చేశానంటే టూత్ బ్రష్ను ఎన్ని రకాలుగా వాడచ్చో ఒకటి చెప్పాడు. నాకు చాలా అద్భుతం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. ఏంటది? మనం టూత్ బ్రష్ అంటే దేనికి వాడతామండి? పళ్ళు తోముకోవడానికి వాడతాం, అంతే, క్వైట్ కామన్, అందరికీ తెలిసిన విషయం అది. కానీ ఇదే టూత్ బ్రష్ను ఉపయోగించి వెంట్రుకలకు రంగు వేసుకుంటున్నాడు ఒకడు. టూత్ బ్రషే వెంట్రుకలకు రంగు ఒకటి వేసుకుంటున్నాడు. ఇంకొకటి ఏం చేస్తున్నాడు తెలుసా? గజ్జలు ఇలాంటివి వెండి వస్తువులను చూసారా, ఆ వెండి వస్తువుల్ని బాగా సానబట్టిస్తూ మెరుగుపట్టిస్తున్నాడు. ఇంకొకరు ఏం చేశారు తెలుసా? చిక్కు ముళ్ళు ఉండడం లాంటివి బాగా మట్టి పట్టిపోయి ఉంటుంది చూసారు దువ్వెనలో. ఆ దువ్వెనలకు ఈ బ్రష్కు డిటర్జెంట్ పౌడర్ పట్టించేసి చక్కగా దాంతో క్లియర్ చేసేస్తున్నాడు. అమ్మ ఇన్నున్నాయా ఒక బ్రష్తో ఉపయోగాలని అనిపించింది. ఏమంటే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇదిగోనంటే దేవుడి మహిమ కోసం ఒక సాధనాన్ని వాడుకోవటం. నిజంగా దేవుడి మహిమ కోసం ఉండే సాధనాన్ని, మన దేహాన్ని సైతం మనం దానికోసం వాడం. అందుకే మహానుభావుడు పరలోకంలో ఉన్నాడు, మనం ఈ లోకంలో కొట్టుమిట్టాడు దాస్తున్నాం. ఓకే, కింది చూద్దాం. ఇంకా 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాడు. వాక్యం చెప్పటం అయిపోయింది, దేవుని వాక్యం బోధించటం అయిపోయింది. అయిపోయిన తర్వాతే మిగతా పని. మనమైతే ఎలా ఉంటాం? మన పని అయిపోయిన తర్వాతే ఆయన పని, అంతేనా? చర్చికి ఎందుకు ఆలస్యమైందని అని అడిగారు అనుకోండి ఎవరన్నా, ఏం చెప్తాం? అన్న పనులు ఎక్కువ ఉన్నాయన్నాం కదా. ఇదే వారం వారం ప్రతిరోజు మీ బాస్కి ఎక్కడన్నా పని చేసే చోట లేటుగా పోయినారనుకోండి, ఏం చేస్తాడు? ఆయన మొట్టికాయలు వేస్తాడు. ఇక్కడ ఎవరు వేసేవాళ్ళు లేరు కదా, కాబట్టి మేము ఎప్పుడు పోతే అప్పుడే మేము కరుణించినట్టు వారికి గొప్ప భాగ్యాన్ని మేము ఇచ్చినాము అన్నటువంటి ఫీలింగ్లో ఉంటాం మనం కదా. యేసు ప్రభు తండ్రి పని అయిపోయింది. ఆ పని అయిపోయిన తర్వాత వెంటనే పేతురు గారి దగ్గరకు వచ్చాడు. అక్కడ కూడా దేవుడి పని, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. అక్కడ జరిగిన కార్యం చివరికి ఏం జరిగిందంటే దేవుడికి మహిమ తెచ్చింది. అది చాలా ప్రాముఖ్యమైనది. వలలు వేయండి అని అంటే 5వ వచనంలో సీమోను పేతురు మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే ఒకరం కాదు ఇద్దరం కాదు ప్రభువా. నువ్వు అంటున్నావు కదా, ఏమని? దోణి లోతునకు నడిపించి చేపలు పడడానికి చెయ్యని. లోతునకు నడిపిస్తే పడతాయని ఓకే, కానీ అవి పడేది రాత్రి ప్రభువా, అందుకే రాత్రి వేసాం. కానీ ఒక్క చేప కూడా పడలేదు. పగలైతే రాత్రే పడనివి పగలు అసలే పడవు అని ఆయన అన్న తర్వాత మరొక మాట అన్నాడు. ఆలోచనకర్త మాటకు ఆ రంగములో శ్రేష్ఠుడు
నిష్ణాతుడు కదా, అందవేసిన చేయగలిగిన వాడు కదా పేతురు గారు. ఆ రంగంలో ముందున్నటువంటి వాడు, అతడు కూడా చేతులు ఎత్తేశాడు. ఆ టైంలో యేసు ప్రభు దగ్గరికి, ఆలోచనకర్తకి, ఆయన ఆలోచనకు ఓటేశాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా పేతురు గారు? ఒక మాట చూద్దాం. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతును అని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. ఏంటండి, ఒక్కటి లేకుండా పోయిన స్థితిలో నుంచి ఇంత ప్లేస్ కూడా దొరకలేదంట దోణిలో, మొత్తం నిండిపోయాయి. అందుకే ఎవరన్నారో తెలియదు కానండి, ఎవ్రీథింగ్ మైనస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్. రాసుకోండి, మర్చిపోతారేమో మనసులో. ఎవ్రీథింగ్ మైనస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్. నథింగ్ ప్లస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్ అన్నారు. నథింగ్ ప్లస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు ఏమీ లేవు, ఒక్క చేప కూడా పడలేదు. ఒక చేపలు పట్టుకునే వాడికి, వాడు బతకాలి అంటే ఏం దొరకాలి? చేపలు పట్టాలి, చేపలు దొరకాలి. దొరికితేనే అతడు రెక్కాడితేనే డొక్కాడేది. అటువంటి వ్యక్తి జీవితంలో, ఏమీ పడనటువంటి జీవితంలోనికి ఆలోచనకర్తకు తావిచ్చారు. ఇస్తే ఎలా ఉంటుందో కళ్ళారా చూశారు. ఆయనకి సముద్రంలో ఏముందో మనకు తెలియదండి, ఆయనకు అణువు తెలుసు. ఎందుకంటే ఆయన సముద్రాన్ని చేసిన ఆయన. అందుకే ఏ చేపలో, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మనకు తెలియదు, కానీ ఏ చేప నోట్లో ఎంత డబ్బులు ఉంటుందో తెలుసు ఆయనకి. ప్రపంచంలో చేప నోట్లో బ్యాంకులు పెట్టిన మహానుభావుడు ఆయన. ఎక్కడన్నా ఉత్తిత్తి బ్యాంకులు కూడా చూశారు, కానీ ఇట్లాంటి బ్యాంకులు చూసారా మీరు? చేప నోట్లో షెక్కెలు ఉంటుంది, పేతురు పట్టుకుదా అని అంటే ఆయన వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ఆలోచనలు అద్భుతమైనటువంటి రీతిలో ఫలిస్తున్నాయి ఆలోచన చేస్తే ప్రియులారా. అందుకే అన్నాడు, అద్భుతమైన ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్ కౌన్సిలర్ అని యేసు ప్రభు గురించి అంది. అందుకే ఏమీ లేని స్థితిలో నుంచి సమృద్ధివంతమైన స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి ఆలోచనకర్త ఆయన. అయితే ఆయన మాటకు, ఆయన ఆలోచనలకు లొంగాలి, వినాలి. ప్రభువా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, నువ్వు ముందే వడ్లవాడివి, నీకు చెక్క గురించి తెలుసు, కానీ ఈ చేప గురించి ఏం తెలుసు? చేపలకి చెక్కకి చాలా తేడా ఉంది ప్రభువా, నీ కార్పెంటరీ తెలియదు, ఇక్కడ పనికిరావు అని అనొచ్చు, కానీ అనలేదు ఆయన. దీనిలో నుంచి అండి పాట వచ్చింది. ఏమని? నడిపించు నానవ పాటలో నుంచి ఈ మాటే తీసుకుంది. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభువు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము అని. రాదు మరి, ఎందుకంటే ఏనాడో చెప్పాడు మహానుభావుడు, నాకు వేరుగా మీరేమేయో చేయలేరు. ఏదో లోకంలో సామెత ఉందటండి, గొర్రె 7 కొండలు ఎక్కెక్కి మేసి వెనక చూసుకుంటుందట, తోకేమైనా పెరిగిందేమోనని. బెత్తడే ఉంటుందట అది, 7 కొండలు ఎక్కెక్కి వేస్తుందట అది. అలాగా మనం ఆయనకు వేరుగా ఉంటే, ఇంకా చెప్పాలంటే గర్వపు తోక పెరగచ్చేమో, కానీ మన బతుకులో మార్పులు రావు, ఆశీర్వాదం ఉండదు, సమృద్ధి ఉండదు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఇంత సంపాదిస్తున్నామని మాటే కానీ ఈ సంతృప్తి లేదండి మాకు అని చెప్తూ ఉంటారు చాలామంది. మరి కొందరు ఉంటారు సంపాదించే చాలా తక్కువ, కానీ చాలా సంతృప్తిగా ఉంటారు. ఎందుకనంటే అది ప్రభువు ఆలోచనకర్తగా ఉంటే వచ్చేది. అది దేవుని యందలి భయభక్తులతో కొంచెమైనా మేలు అనేది. ఇప్పుడే కాదండి, తర్వాత కూడా జరిగింది ఒక ఇన్సిడెంట్. అదేంటని మనం చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంది. మనందరికీ తెలుసు. పెళ్లి టైంలో కనుక ఏది తక్కువ వచ్చినా పెళ్లి చేసే వాళ్ళకి చాలా అవమానం కదండి, చాలా అవమానం. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు. ముఖ్యంగా ఆ పెళ్ళిలో తొందరగా భోజనం అయిపోయింది అనుకోండి, మన సిచ్యువేషన్ చెప్తున్నా, తొందరగా మొక్క అయిపోయింది అనుకోండి,
ఏం చేస్తారు? వాడెవడో వానపాములాగా ఉండేవాడు కూడా నాగుపాము అయిపోతాడు ఆ టైంలో. ఏం పెళ్ళి చేసి పెళ్ళి చేసి వచ్చారు మీరు, వాళ్ళు ఏదో మీ వాళ్ళకు సంబంధించి ఏదో అయినవాడు మావాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్టుగా మీ వాళ్ళకేమో నేను కళ్ళారా చూస్తున్నాను, వాడికి 4 ముక్కలు వేశారు, నాకు 1 ముక్క వేశారు. ఏమిటి వివక్ష? లేదంటే మాకు అసలు ముక్కేలే లేకుండా చేశారు. ఈ మాత్రం పెళ్ళి చేత కాకపోతే ఎవడయ్యా చేయమని చెప్పింది? విందులు వినోదాలు ఎవడు పిలవమన్నాడు అయ్యా మిమ్మల్ని? ఏదో రిజిస్టర్ మ్యారేజ్లు అంటే అనాథ మ్యారేజ్ లాగా చేసుకోవచ్చు కదా అని ఎన్నో మాట్లాడతారు. ఇక ఆ కానా పెళ్ళిలో ఏమొచ్చిందంటే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, పెళ్ళికి ముందు వరకు కూడా ఎంత సమృద్ధి ఉన్నోళ్ళైనా పెళ్ళి ఆ తర్వాత అంతా కూడా లోట్లే అయిపోతూ ఉంటాయి. అన్నీ ఎంత టోళ్ళకైనా సరే అయిపోతూ కరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో సరుకులు అయిపోతాయి కదా, టైం అయిపోతూ ఉంటుంది, బట్టలు మాసిపోతూ ఉంటాయి, అన్నీ అయిపోతూనే ఉంటాయి, లోటు వచ్చేస్తుంది, సమృద్ధి అనేది ఉండదు. ఎందుకంటే ఒకరు పోయి 2 అయ్యారు, 2 పోయి 3, 4, 5, 6 ఇట్లా అయిపోతూ ఉంటారు. ఇంక ఒనేసిమన్న ఇలాంటి కుటుంబాలు అయితే ఇక చెప్పక్కర్లేదు, అది పెద్ద సంసారం కదా. అట్లాగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి, ఎక్కువైపోతూ ఉంటాయి, అన్ని ఖర్చులు ఎక్కువయ్యే పరిస్థితులు వస్తాయి. మెయింటెనెన్స్ అంటారు పెద్దోళ్ళు, అంటారండి ఆలోచించి కట్టాల్సినవి 2 అంట. ఒకటి ఇల్లు, 2 తాళి. మొదటిది ఇల్లును ఆలోచించి కట్టకపోతే అప్పుల పాలు చేస్తుందట. రెండోది తాళి ఆలోచించి కట్టకపోతే తిప్పల పాలు చేస్తుందట. అవునా కాదు చెప్పండి? ఎన్నో సందర్భాల్లో తాళి కట్టిన వాళ్ళందరూ ఇదే అనుకుంటారు. ఏమని? ఆ రోజు ఈ పని చేయకపోతే ఒక్కడన్నా ఆపింటే బాగుంది అనుకుంటాడు. కట్టేయమంటారా అంటే అందరూ ఏమంటారండి అప్పుడు? కమాన్ అంటాడు. ఎందుకంటే బాధలు పడేది వీడు కదా, కట్టినోడు బాధలు పడతాడు కదా. గమనించగలిగితే అక్కడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ద్రాక్షారసం పోయాలి వచ్చినటువంటి వాళ్ళకి. అది అప్పుడు సాంప్రదాయం సుమా. ఈ మధ్యకాలంలో క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఆ రోజు కానా పెళ్ళిలో జరిగింది కదా, పెళ్ళిగల వాళ్ళు పోశారు కదా అని మందులు సప్లై చేసేవాళ్ళు, మందు తాగేవాళ్ళు ఉంటారు. ఇదంతా దేవుడి మాటను అడ్డు పెట్టుకొని పబ్బం గడపటం, పాపం చేయటం తప్ప ఇంకొకటి కాదు. ఇది మంచిది కాదు. ఓకే రైట్. వాళ్ళకి అయిపోయిన తర్వాత పెళ్ళి చేస్తున్న వాళ్లకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ప్రాబ్లం. ఏం చేయాలో తెలియట్లేదు, ఆలోచన పాలు పోవట్లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బాణల్ని నీళ్ళతో నింపండి అని అన్నాడు. నీళ్ళు అయితే ఎక్కడైనా దొరుకుతాయి, ద్రాక్షరసం ఉన్న పట్టణం దొరకాలంటే డబ్బులున్నా కూడా దొరకదు కదా కొన్ని సందర్భాల్లో. కాబట్టి నీళ్లను నింపండి బాణాల నిండా, రాతి బాణాల నిండా అన్నాడు. మళ్ళీ తీసుకెళ్ళి ముంచేయండి, పోసేయండి అన్నాడు. స్వచ్ఛమైనటువంటి రసం, మంచి ద్రాక్షారసం. దీన్ని మళ్ళీ మద్యం ఏరులై పారించాడు యేసుప్రభుని కాదు, అది సూచక్రియ. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప యేసుప్రభు పోయించేశాడు, మందు తాగించేశాడు అనే మాటలు మాట్లాడే దుర్మార్గులు ఉన్నారు బైబిల్లో, లోకంలో చాలామంది. అట్లా అడిగేటువంటి వాడికి ఎవరికైనా మీరు చెప్పండి, ఒక చిన్న 4 చుక్కలు నీళ్ళు తీసుకెళ్ళి దీన్ని ద్రాక్షరసంగా చేయరా అని అడగండి, చేయగలడా? నీళ్ళలో ద్రాక్షరసం కలుపుతాడు తప్ప, ద్రాక్షరసంలో నీళ్ళు కలుపుతాడు తప్ప ఇంతకు మించి ఏం చేయలేడు. యేసుప్రభు అక్కడ ముందు నుంచి ఉన్నదానికంటే సమృద్ధి వచ్చింది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అతని మీదకి, పెళ్ళింటి ఆయన మీదకి గొడవకు పోయారు. ఏమని? ఇంత మంచిది నువ్వు దాచుకుంటావా అని. అంటే అవమానం కాస్త ఏమైపోయింది? సన్మానంగా మారిందన్నమాట. యేసు ప్రభు ఆలోచనలకు అక్కడ తావిస్తే, ఒకవేళ యేసు ప్రభు రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని అంటే, ప్రభువా మేము అయిపోయింది నీళ్ళని కాదు ప్రభువా చెప్పింది, ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినాం, దాని గురించి ఏమైనా ఆలోచన చెయ్యి, ఎక్కడన్నా చీప్గా తొందరగా దొరుకుతాయేమో చెప్పు, ద్రాక్షకాయలు లాంటి కానీ ద్రాక్ష రసం కానీ మేము తీసుకెళ్ళాలని చెప్పాలి. కానీ యేసుప్రభు ఆలోచనలకు వాళ్ళు నోరు మూసుకొని సైలెంట్ అయిపోయారు చూసారా, ఆయన ఆలోచనలకు లోబడ్డారు చూసారా,
అందుకే జరిగింది. నమ్మితే ఆశ్చర్యకరమైన ఆలోచనలు చూస్తారు మనం. చివరిగా మరొక సందర్భం జరిగింది. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి శిష్యుల దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఒక విషయం జరిగింది, చూద్దాం. 21వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం నుండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం నుండి చూస్తే, ఆ తర్వాత సీమోను పేతురు, నేను చేపలు పట్టబోవుదునని వారితో అనగా. చూడండి, ఈయనకి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? చేపలు పడుతూ ఉన్నప్పుడు ఒకనాడు ఏమని పిలిచాడు యేసు ప్రభు? రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాడు పేతురు గారు? బ్యాక్ టు పెవిలియన్. అదేదో పాతదే బాగుంది, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా ప్రభువా అనే పరిస్థితి పోయి మళ్ళీ ఏమనుకున్నాడు? యేసు ప్రభు పోయాడు, ఆయన మాటలన్నీ పోయాయి. మనం కూడా ఎలాగుంటామంటే చర్చిలో ఉన్నంత వరకే కాదు. చర్చిలో ఉంటే యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం తాగుతారు కొందరు. బయటికి పోతే మంచి మత్తిచ్చే ద్రాక్షరసం తాగుతారు. అది ఎంతవరకు? చర్చి వరకే. ఎంతవరకు మనుషులు పట్టే జారలని? యేసుప్రభు ఉన్నంతవరకే. యేసుప్రభు పోయాడు, మనుషులు పోయి మళ్ళీ ఏమొచ్చాయి? చేపలు వచ్చాయి. నాయకుడుగా ఉన్నటువంటి వాడు పేతురు గారు ఈ మాట అనగానే తర్వాత ఆ శిష్యులందరూ కూడా ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? నాయకుడు తానా అంటే కింద ఉన్న వాళ్ళు ఏమంటారండి? తందానా అంటారు. అందుకే చూడండి ఏమంటున్నారు వాళ్ళు? మేమును నీతో కూడా వచ్చేదము. దేనికి? చేపలు పడ్డానికి. ఆయనతో ఉన్నోళ్ళు కూడా మేము కూడా నీతో వస్తాము అని అనడం జరిగిందండి. అందుకే నాయకుడు చాలా కరెక్ట్గా ఉండాలి, చాలా ఆదర్శంగా ఉండాలి. పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఆదర్శప్రాయకులుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఆ మాట అన్నప్పుడు వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్ల. ఇక్కడ కూడా చూడండి, చేపలు ఎప్పుడు పడుతున్నారన్నమాట? రాత్రే పడుతున్నారు. ఒక్కటి కూడా దొరకలేదు. కారణం ఏంటి అంటే వచ్చిన పర్పస్ను మర్చిపోయి వ్యవహరిస్తే చొక్కెదురవుతుంది. మనకు తేడా జరిగితే చొక్కల్లోకి ఎక్కుతాం. వచ్చిన పని మర్చిపోతే చొక్కెదురవుద్ది, లేదంటే చొక్కలకు ఎక్కటమే. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా మనం. అందుకే కింది చూద్దాం. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకును అని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. వల లాగలేనంతగా పడ్డాయి. ఎప్పుడు అంటే క్రీస్తు ఆలోచనకు లోబడినప్పుడు. కుడి పక్కన ఏంటంటే, బాబు నువ్వెవరో కొత్తోడు ఉన్నట్టున్నావు, మాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ, 30 సంవత్సరాల అనుభవం ఇక్కడ మాకు. కుడి పక్క ఎడం పక్క కాదు, మొత్తం ఈ పక్కంతా గాలి చేసాం, మాకు పడలేదు. ఇప్పుడు నువ్వు చెప్తే పడతాయేటి? పోవయ్యా, చెవులో కాలీఫ్లవర్ పెట్టుకున్నాం అనుకున్నాం మేము అని అన్నింటే వాళ్లకు వలలు పిగిలేంతగా చేపలు పడేవి కాదు ప్రియులారా. అంటే మీరు గమనించండి, ఆలోచనకర్త మన దరిన ఉన్నా, మన దగ్గరున్నా, మనం ఆయన ఆలోచనకు లోబడకపోతే ఏం జరగదన్నమాట? పని జరగదు, అద్భుతము జరగదు. అపనమ్మకంతో ఉంటే ఏది జరగదు. భక్తిహీనుడు కీడును ఏదైతే భయపడతాడో, వాడు భయపడినటువంటి కీడు వాడి మీద జరుగుతుందని చెప్పబడింది బైబిల్లో. కనుక మంచి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళం, విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళం, మంచి రోజులు వస్తాయని ఆశించగలగాలి. అప్పుడు వాళ్ళు విస్తారంగా పడగానే యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు కనుక్కున్నాడు. ఏమనంటే 7వ వచనంలో ఏమన్నాడు చూడండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేతురు గారితో వాస్తవంగా కనుక్కోవాల్సింది ఎవరు తెలుసా? పేతురు గారే.
ఈ విస్తారమైన చేపలు పడ్డప్పుడు ఆ లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గర మోకాల్లోని, ప్రభువా నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, నేను పాపాత్ముణ్ణి అని అనుకొని అంత గొప్పగా రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి ఆయన. కానీ చేపలు వేయండి అనగానే ఈ మాట ఎక్కడో ఎవరి దగ్గరో విన్నట్టుందే అని గుర్తు రావాలి. కానీ ఇప్పుడు ప్రభువు లేడు, మనుషులు పట్టేది లేదు, మొత్తం మారిపోయింది అనుకుంటాం కాదు. భక్తి ప్రదేశాన్ని బట్టి మారాల్సింది కాదు ప్రియులారా. పరిస్థితులను బట్టి మనుషులు ఉంటే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా ఉండాల్సింది కాదు భక్తి. దేవుడితో మనం కనెక్టివిటీ, వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాల్సింది. మిమ్మల్ని నేను చూడలేను చర్చ అయిపోయిన తర్వాత, నన్ను మీరు చూడలేరు చర్చ అయిపోయిన తర్వాత, కానీ మిమ్మల్ని నన్ను అందరినీ వెంటాడే ఆయన ఒక ఆయన ఉన్నాడు దేవుడు. నేను విడువను ఎడబాయనంటే పాజిటివ్గానే ఆలోచించకండి. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టను నేను అని అంటే ప్రేమ, నిన్ను వదిలిపెట్టను రాయ్ అంటే అర్థం ఏంటి? నిఘా, అంతే కదా. నిఘా. 2 విధాలుగా ఆలోచన చేయండి, బాగుపడతాం. యేసు ప్రభు ఆలోచనలకు చెరపట్టాలి మనం, అది చేయాల్సింది. ఆలోచనకర్త ఆయన ఉంటే లోటు ఉండదు, సమృద్ధి తప్ప. అందుకే మహానుభావులు డబ్బులు లేకపోయినా, ప్రభుత్వం వాళ్ళ పక్షాన నిలవకపోయినా, పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నా, ఎవరూ కలిసి రాకపోయినా గొప్ప అద్భుతాలను ప్రభు పక్షాన చేసి అనేకమైన ఆత్మలను అగ్నిలో నుంచి లాగి అనేక సంఘాలను కట్టి నడిపించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపినటువంటి వాళ్ళు అపోస్తలులు. వాళ్ళు అవి సాధించడానికి కారణం ఏంటంటే ఒక్కటే మాట. అదే చూద్దాం మనం. చివరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 10వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడునట్లు చెరపట్టి. ఆలోచన, ప్రతి ఆలోచన ఎవరిని పోలి ఉండాలంటే మన అమ్మ నాన్నలను పోలిన దానికంటే, మన తోబుట్టులను పోలిన దానికంటే, మన శ్రేయోభిలాషులను పోలిన దానికంటే, మన స్నేహితులను పోలిన దానికంటే, లేక మనల్ని కట్టుకున్నటువంటి వాళ్ళ ఆలోచనలు పోలిన దానికంటే క్రీస్తు ఆలోచనలు పోలి ఉంటే ఆ ఆలోచన కర్త యొక్క గొప్ప పనులు, గొప్ప కార్యాలు మనం చవి చూస్తాం. కనుక క్రీస్తు ఆలోచనకర్తగా ఉంటే నిపుణత కలిగిన వారు సైతం ఆశ్చర్యపోయేటటువంటి రీతిగా సమృద్ధిని వాళ్ళు చవి చూడడం జరిగింది. ఈరోజు మన జీవితాల్లో చాలా అయిపోతూ ఉన్నాయి. జీవితకాలం అయిపోతుంది. మిగిలిన జీవితకాలంలో ఏం చేయాలా? ఆలోచనకర్త క్రీస్తు దగ్గరికి రావాలి. జవసత్వాలు తగ్గిపోతున్నాయి, క్రీస్తు దగ్గరికి రావాలి. ఉన్న అవకాశాలు సన్నగిల్లుతున్నాయి, పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఏ దానికైనా గుర్తుపెట్టుకోవస్తుంది, సమస్య మనకు పెద్దది, దేవుడికి కాదు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. వచ్చి ఆలోచనకర్త దగ్గరికి, నీ ఆలోచనలు అనుసరించి మేము జీవిస్తాం నాయన. నీ ఆలోచనలు ఏంటంటే దేవుడు చెప్పే మాట ఒకటే, నేను లేకపోయినా, క్రీస్తు లేకపోయినా మనతో ఆయన యొక్క శాసనాలు మన దగ్గర ఉన్నాయి. ఆయన మాటలు, ఆయన అడుగుజాడలు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిలో అనుసరిస్తూ పోతే క్రీస్తు ఆలోచనకర్తగా మన జీవితంలో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. తద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు కోసం చేయటానికి మనకు ఆస్కారం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం.